వెల్కమ్ బ్యాక్. ప్రతి మంగళవారం తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితంగా కల్పించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ ఏడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకు ఉచిత దర్శనంతో పాటు తిరుమలలో ప్రతిరోజు ఇచ్చే వీఐపీల దర్శనాల లిస్టును బయటపెట్టాలని ఆయన కోరారు. టీటీడీ దళారుల వ్యవస్థ తగ్గాలంటే అధికారులు పారదర్శకంగా వీఐపీల లిస్టును ప్రతిరోజు ఆన్లైన్లో ఉంచాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం. 5,000 మంది దాదాపుగా బాపిరాజు చైర్మన్ గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం. దాన్ని మళ్ళా ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా ఇయ్యండి అని. మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది, మిమ్మల్ని కొత్తగా చేయమంటాంలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం. మీ అబ్బదేం పోయింది ఏం మా దేవస్థానం ఎదుకీరు మీ నాయనది ఇదే ఎవరిది? ఇది మనది, ఇది స్థానికులది. స్థానికుల కొరకే వచ్చాడు వెంకటేశ్వర స్వామికి. తప్పనిసరిగా ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, మేము ఉన్నప్పుడు విఐపి లిస్టు బయటేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాపిరకమే లేదు. మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, ఓ ఏఈఓ కొత్తగా వచ్చినటువంటి చౌదరి గారు రండి, మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం లిస్టు బయటేయండి. ఇక్కడ ఉంది దళారులు, ఇక్కడ ఉండారు దొంగలు, చేసేది కరప్షన్. ఇక్కడ దీన్ని వదిలిపెట్టి చిన్న చిన్నోళ్ళని పట్టుకుంటారు, ప్యూన్లని లేకపోతే ఆటో రిక్షా డ్రైవర్లు. రెడ్డయా విఐపి బ్రేక్ దర్శనం లిస్టు మీరు తప్పులు చేయకపోతే, దీంట్లో అవినీతి లేకపోతే బయట పెట్టమని